బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ అమెరికా యుద్ధంలో బిగ్ ట్విస్ట్. ఇరాన్ మీదకు ఇటు భారీ సంఖ్యలో ఆర్మీని తరలిస్తున్నాడు ట్రంప్. ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల్లో దాదాపు 70,000 మంది సైన్యం ఉన్నారు. ఇటు గల్ఫ్ దేశాల్లో 50,000 మంది మరియు యుఎస్ఎస్ ట్రిపోలి, గతంలో యుఎస్ నేవీకి సంబంధించిన సీల్స్ కానీ మెరైన్స్ వీళ్ళందరూ కూడా మొత్తంగా 70,000 మంది ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల్లో సిద్ధంగా ఉన్నారు. అదనంగా మరొక 1,00,000 మందిని అమెరికా తరలిస్తుంది. ఓవైపు చర్చలు అంటూనే యుద్ధానికి సిద్ధమంటుంది అమెరికా. ఈ వీకెండ్లో ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఇస్లామాబాద్లో సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్, లేకపోతే ఇటు జెనీవాలో కూడా ఆ టాక్స్ని కండక్ట్ చేసే అవకాశం ఉంది. అటు టాక్స్ చేద్దాం, ఇటు మాట్లాడదాం రా అంటూ అమెరికా పిలుస్తుంది. కానీ మరో పక్కన లాస్ట్ వీకెండ్ మనం చూస్తే సాటర్డే ఇటు ఇస్లామాబాద్, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్న సమయంలోనే, ఇటు పీస్ టాక్స్ జరుగుతున్న సమయంలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అమెరికాకు సంబంధించిన నేవీ డెస్ట్రాయర్స్, అమెరికన్ నేవీని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి పంపించారు. ఇరాన్ ఆ నేవీ డెస్ట్రాయర్స్కి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది అమెరికా. ఇటు ఈ వీకెండ్లో ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయి, సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ ఉండబోతాయి అంటూ చెప్తున్న సమయంలోనే అమెరికా ఇప్పుడు తన సైన్యాన్ని పంపిస్తుంది. అమెరికాకు సంబంధించిన మరొక వార్షిప్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, దీంట్లో 6,000 మంది, అలాగే యుఎస్ఎస్ బాక్సర్ యాంఫిబియస్ రెడీ గ్రూప్ 4,200 మంది. గతంలో ల్యాండ్ అటాక్ చేస్తా అని అమెరికా ఇరాన్పై ల్యాండ్ అటాక్ చేయడానికి ఏదైతే ఫోర్సెస్ని డిప్లాయ్ చేసే ప్రయత్నంలో ఉండేనో ఆ ఫోర్సెస్ అన్ని ప్రస్తుతానికి అమెరికా డిప్లాయ్ చేస్తుంది. 2-3 రోజుల్లోనే ఇటు పాకిస్తాన్లో మరోసారి ఇరాన్తో చర్చలకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్యారలల్గా యుద్ధానికి కూడా సిద్ధమవుతుంది. ట్రంప్ డబల్ గేమ్తో ఇటు ఇరాన్ షాక్లో ఉంది. హార్మోజ్లో ఇరాన్ నుంచి వస్తున్న నౌకలన్నింటినీ కూడా ప్రస్తుతానికి అమెరికా ఆపేస్తుంది. అమెరికన్ ఆర్మీ వెనక్కి వెళ్ళకపోతే పేల్చేస్తామంటూ ఇటు యుఎస్ ఆర్మీకి ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇటు గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఉన్న షిప్స్ అన్నిటికీ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమెరికాకు సంబంధించిన డెస్ట్రాయర్స్, అమెరికన్ వార్ షిప్స్కి మినిమం ఒక 10 మైళ్ళ దూరంలో ఉండండి. ఎందుకంటే సీజ్ ఫైర్ని ఉల్లంఘిస్తున్నారు అమెరికా. ఆ సీజ్ ఫైర్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మేము యుద్ధంగానే భావిస్తాము, అటాక్ చేస్తాము. మరోపక్కన ట్రంప్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశాడు. ఇటు ఫాక్స్ న్యూస్ అనే ఒక మీడియా ఛానల్కి ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరానియన్ పీపుల్ ఇఫ్ దే ఆర్ స్మార్ట్ ఇట్ విల్ ఎండ్ సూన్. ఇరానియన్ ఆఫీషియల్స్ కనుక తెలివిగల వాళ్ళైతే ఖచ్చితంగా యుద్ధం త్వరలోనే ముగియబోతుంది అంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. సీజ్ ఫైర్ వైలేషనే, ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడం సీజ్ ఫైర్ వైలేషనే, మేము కూడా రెడ్ సీని కూడా బ్లాక్ చేస్తాం రానున్న రోజుల్లో అంటూ ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏమాత్రం తగ్గట్లేదు ఇటు ఇరాన్ అమెరికా చర్చలకి రమ్మంటూనే మరో పక్కన అమెరికన్ ఫోర్సెస్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మోహరిస్తుంది. ఇరాన్ అవుట్ రైట్గా అమెరికాకు సంబంధించిన ఈ మూవ్ని రిజెక్ట్ చేస్తుంది. ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ ఇస్మాయిల్ బగాయ్, ఆయన ఇరాన్ని బ్లాక్ చేయడం అంత సులభం కాదు, ఇరాన్ని బ్లాక్ చేశా అని భ్రమలో ట్రంప్ ఉంటున్నాడు. అసలు ఇరాన్ని బ్లాక్ చేయడం అనేది కుదరదు అంటూ ఆయన చెప్తున్నాడు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే ఇరాన్కి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ గట్టి రెస్పాన్స్ ఇస్తాయి అంటూ, అలాగే ఫస్ట్లీ ఇరాన్ ఈజ్ నాట్ బ్లాకెడబుల్, సో ఇరాన్ని బ్లాక్ చేయడమే కుదరదు అంటున్నాడు. సెకండ్లీ, ఇఫ్ యూ ఫెయిల్ టు రీచ్ ఎ రిజల్ట్ త్రూ ఏ డిప్లొమాటిక్ ప్రాసెస్, రిసార్టింగ్ టు అదర్ మీన్స్ ఆఫ్ ప్రెషర్ విల్ సర్టన్లీ నాట్ లీడ్ టు ఎనీ రిజల్ట్ అండ్ యూ విల్ నాట్ సక్సీడ్. సో డిప్లొమాటిక్గా చర్చలు గనక సక్సెస్ కాకపోతే ఇంకే ఇతర చర్యలు ఏమైనా అమెరికా చేపడితే దానివల్ల వాళ్ళు సక్సెస్ పొందరు, దానివల్ల రిజల్ట్స్ ఏమవుతాయి అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా క్లియర్గా అమెరికా తీసుకుంటున్న ప్రతి చర్యలని చాలా క్లియర్గా గమనిస్తుంది.
దానికి తగ్గట్టే మేము రానున్న రోజుల్లో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతామంటూ ఇటు ఇరానియన్ స్పోక్స్ పర్సన్, ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చెప్పుకొస్తున్నారు. మరోపక్కన ఇటు యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయంట. ఇంటర్నేషనల్ కోయలేషన్తో యునైటెడ్ నేషన్స్ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని సెక్యూర్ చేయాలి, అక్కడ మైన్స్ని కూడా తొలగించాలి అంటూ ప్రపోజల్స్, ఇరాన్కి ప్రపోజల్స్ వస్తున్నాయంటూ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ప్రస్తుతానికి సెక్యూరిటీ గడిచిన 40 సంవత్సరాలు దాని సెక్యూరిటీని మేమే చూసుకున్నాం. 40 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. 40 సంవత్సరాలు షిప్స్, కమర్షియల్ షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి వీలుగా ఉంది. ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ రాలేదు. కానీ గడిచిన 40 రోజుల్లో సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు? అది అమెరికా అలాగే ఇజ్రాయెల్, ఈ జైనిస్ట్ వాళ్ళు ఇంపోజ్ చేసిన ఈ యుద్ధం వల్లనే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ 40 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము చూసుకున్నాం, దాని సెక్యూరిటీని మేము చూసుకున్నాం అంటూ ఇటు ఇరానియన్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరో పక్కన బగాయ్ చాలా క్లియర్గా ఇరాన్ ఒక కోస్టల్ స్టేట్, అలాగే ఈ రీజనల్గా ఉన్న కంట్రీస్, గల్ఫ్ దేశాలు అన్నీ కూడా కలిసి ఖచ్చితంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అమెరికా దూకుడుని తగ్గించుకొని, అమెరికా తను యుద్ధానికి ఏదైతే పాల్పడుతుందో, మా దేశంలో ఏదైతే ఇంటర్ఫీర్ అవుతుందో ఇంటర్నల్ విషయాల్లో, వాటన్నిటిని కనుక ఎండ్ చేస్తే మేము అమెరికా, ఇటు ఇరాన్తో పాటు గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని సెక్యూర్ చేస్తాయి కదా అంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ట్రంప్, అమెరికా చాలా క్లియర్గా ఒక పక్కన పీస్ టాక్స్కి రమ్మని ఇటు ఇరానియన్ అఫీషియల్స్తో మాట్లాడుతూ, మరో పక్కన ఆర్మీని మోహరిస్తుంది ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో. ఏ క్షణమైన యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నామంటూ ఒక ప్రెషర్ బిల్డ్ చేసే ప్రయత్నం ఇటు ట్రంప్ చేస్తున్నాడు. ఒకసారి ఇటు ఇరానియన్ అఫీషియల్స్ ప్రస్తుతానికి గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఉన్న షిప్స్కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం, విని పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. The U.S. has announced a formal blockade of Iranian ports and coastal areas. This is illegal action. All vessels are advised to immediately return to port if leaving and discontinue transit to Iran if that is your next port of call. Do not attempt to breach the blockade. Vessels will be boarded for interdiction and seizure transiting to or from an Iranian port. Turn around and prepare to be boarded. If you do not comply with this blockade, we will use force. The whole of the United States Navy is ready to force compliance. Now, the U.S. has announced a formal blockade of Iranian ports and coastal areas. This is illegal action. All vessels are advised to immediately return to port if leaving and discontinue transit to Iran if that is your next port of call. Do not attempt to breach the blockade. Vessels will be boarded for interdiction and seizure transiting to or from an Iranian port. Turn around and prepare to be boarded. If you do not comply with this blockade, we will use force. The whole of the United States Navy is ready to force compliance. Now, ఇటు అమెరికన్ వార్ షిప్స్ నుంచి, ఇరాన్ పోర్ట్స్ నుంచి వస్తున్న ఆ షిప్స్ని, ఆయిల్ ట్యాంకర్స్ని, కమర్షియల్ వెసల్స్ని, వాటిని టార్గెట్ చేసుకుంటూ ఆ రేడియో కమ్యూనికేషన్స్ని ఎప్పటికప్పుడు అమెరికన్ నేవీ షిప్స్, డెస్ట్రాయర్స్ వాటిని డీకోడ్ చేస్తూ వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏవైతే షిప్స్ వస్తున్నాయో అవన్నీ వెనకకి తిరిగి వెళ్ళిపోవాలి, లేకపోతే అమెరికన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మా ఫుల్ ఫోర్స్ యూజ్ చేస్తాము, మిమ్మల్ని మా మాట వినకపోతే మిమ్మల్ని డెస్ట్రాయ్ చేస్తాము అంటూ చాలా క్లియర్గా ఇటు అమెరికన్ ఫోర్సెస్ ఇరాన్ నుంచి వస్తున్న షిప్స్కి వార్నింగ్స్ ఇస్తున్నాయి. ఒక 6 షిప్లు వెనకకి తిరిగి వెళ్ళిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. మరోపక్కన ఇటు పెంటాగాన్ 50,000 మంది ఇరాన్లో ఉన్నారు, మరికొన్ని షిప్స్ని పంపిస్తున్నాం. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడానికి యుఎస్ఎస్ ట్రిపోలీలో 10,000 మంది మోహరించి ఉన్నారు. సో మొత్తం మీద మరికొన్ని దళాలని అక్కడికి పంపించబోతున్నాం. ఇటు యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అనే ఒక అమెరికన్ నేవీ డెస్ట్రాయర్, అలాగే దాంతోపాటు యుఎస్ఎస్ బాక్సర్ యాంఫిబియస్ రెడీ గ్రూప్, 11th మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్, ఇవన్నీ కూడా ఈ నెలాఖరు లోపల ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మోహరిస్తారంట. దాని తర్వాత ఈ 2 వీక్స్ 2 వారాలకు సంబంధించిన సీజ్ ఫైర్ ఏప్రిల్ 21న ముగియబోతుంది. మరోపక్కన సీజ్ ఫైర్ ఎండ్ అవుతుంది. పీస్ టాక్స్ ఈ వీకెండ్లోనే ఉండబోతున్నాయి. కొంత ఉత్కంఠ, హై టెన్షన్ అయితే ఉంది. పీస్ టాక్స్
ఎలా జరగబోతున్నాయి, సక్సెస్ఫుల్గా అవ్వబోతున్నాయా? మరోపక్కన సీజ్ ఫైర్ ఎండ్ అయితే దాని తర్వాత యుద్ధాన్ని కొనసాగించబోతున్నారా? అమెరికా ఏదైనా ల్యాండ్ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుందా? ఎందుకు ఇంతమంది సైనికులను ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్, గల్ఫ్ ఆఫ్ పర్షియా, ఇటు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ పరిసర ప్రాంతాల్లోకి ఇన్ని యుద్ధ నౌకలు, ఇంతమంది సైనికులను అమెరికా పంపించాల్సిన అవసరం ఏముంది? మరోపక్కన డొనాల్డ్ ట్రంప్ ఇటు బుధవారం రోజు ఫాక్స్ బిజినెస్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతి తొందరలోనే గ్యాస్ ప్రైసెస్ అన్నీ కూడా అమెరికా అలాగే ప్రపంచ దేశాలకి ఫ్యూయల్ ప్రైసెస్ కూడా అతి తొందరలోనే తక్కువ ధరలో అందుబాటులోకి రాబోతున్నాయి, ఆ ధరలు తగ్గబోతున్నాయి అంటూ చెప్పారు. అలాగే ఐ థింక్ ఇట్ క్యాన్ బి ఓవర్ వెరీ సూన్. ఇఫ్ దే ఆర్ స్మార్ట్ ఇట్ విల్ ఎండ్ సూన్. అది చాలా తొందరగా యుద్ధాన్ని ముగించవచ్చు, ఈ పీస్ టాక్స్ని కూడా ముగించవచ్చు. వాళ్ళు స్మార్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఇది తొందరగానే ఎండ్ అవుతుంది అంటూ ఇరానియన్ ఆఫీషియల్స్ని, ఇరానియన్ గవర్నమెంట్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు ఒక ఇంటర్వ్యూలో. మరోపక్కన ఇరాన్కి సంబంధించిన పోర్ట్స్ అన్నింటినీ కూడా పీస్ టాక్స్ అయిపోయిన తర్వాత ఆ పోర్ట్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేశారు ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ సీజ్ ఫైర్కి ఇది ఒక వయలేషన్, మా దగ్గరికి వచ్చి వెళ్ళే షిప్స్ని బ్లాక్ చేయడం ఒక వయలేషన్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇరాన్ నుంచి ఎక్కువ శాతం షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్ కానీ కమర్షియల్ షిప్స్ కానీ ఇరాన్కి జరగాల్సిన ట్రేడ్లో 90% ట్రేడ్ ఈ వాటర్ వేస్ గుండానే, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచే 90% ట్రేడ్ జరుగుతుంది. ఆ 90% ట్రేడ్లో ఇటు 70 నుంచి 80% ఇరాన్కి రావాల్సిన ఇన్కమ్ అంతా కూడా ఈ వాటర్ ట్రేడ్ నుంచే. మరి ముఖ్యంగా పెట్రోలియం అలాగే పెట్రోకెమికల్స్, ఆయిల్ ఇలాంటి వాటి నుంచే ఇరాన్కి ఎక్కువ శాతం ట్రేడ్ వస్తుంది. ఆ ట్రేడ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సీజ్ ఫైర్ ఉల్లంఘన చేస్తున్నారు అమెరికా అంటూ ఇరాన్ ఒక మాట చెప్పే ప్రయత్నం చేసింది. ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక ఇటు పర్షియన్ గల్ఫ్ అలాగే సీ ఆఫ్ ఒమాన్ అలాగే రెడ్ సీ ఈ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా అక్కడ వాటిని కూడా బ్లాక్ చేస్తామంటున్నారు. అంటే సూయిజ్ కెనాల్ నుంచి ఇటు యూరోపియన్ కంట్రీస్ నుంచి రావాల్సిన షిప్స్, యూరోపియన్ కంట్రీస్ నుంచి సూయిజ్ కెనాల్ ద్వారా ఇటు చేరుకోవాల్సిన, ఇటు ఈస్టర్న్ కంట్రీస్కి చేరుకోవాల్సిన షిప్స్ అన్నిటి కూడా ప్రస్తుతానికి బ్లాకేడ్ పెడతామంటూ ఇటు హౌతీస్ నుంచి ఇరాన్ ఒక వార్నింగ్ ఇప్పించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికి రెడ్ సీ నుంచి రావాల్సిన షిప్స్ అన్ని కూడా కేప్ ఆఫ్ ఇటు ఆఫ్రికా పరిసర ప్రాంతాల నుంచి చుట్టుగా తిరిగి రావాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంటే ఒక 14 days ఎక్స్ట్రా ట్రావెల్ టైం. ఎందుకంటే హౌతీస్ ఏ క్షణమైనా ఇటు రెడ్ సీ నుంచి వచ్చే ఆ షిప్స్ని అటాక్ చేస్తామంటూ వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇరాన్ మీద ఎలాంటి ప్రెషర్ బిల్డ్ చేసినా మరొక సీ రూట్, మరొక ట్రేడ్ రూట్ అని చెప్పొచ్చు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి 20% ఆయిల్ సప్లై అవుతుంది ప్రపంచ దేశాలకి. ఇటు రెడ్ సీ నుంచి మనం చూస్తే సూయిజ్ కెనాల్ నుంచి ఎంతో గ్లోబల్ ట్రేడ్ జరుగుతుంది. ఒక 30% ప్రపంచానికి వెళ్ళాల్సిన ఆయిల్ ట్రేడ్, గ్లోబల్ ట్రేడ్ అంతా కూడా రెడ్ సీ నుంచి జరుగుతుంది. దాన్ని కూడా బ్లాక్ చేయగలగ సత్తా ఇరానియన్ ఫోర్సెస్కి ఉంది. ఖచ్చితంగా చేస్తాము అంటూ ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. మరోపక్కన హౌతీస్ అక్కడికి వచ్చే షిప్స్కి ఆల్రెడీ వార్నింగ్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. The whole of the United States Navy is ready to force compliance. Now, the U.S. has announced a formal blockade of Iranian ports and coastal areas. This is illegal action. All vessels are advised to immediately return to port if leaving and discontinue transit to Iran if that is your next port of call. Do not attempt to breach the blockade. Vessels will be boarded for interdiction and seizure transiting to or from an Iranian port. Turn around and prepare to be boarded. If you do not comply with this blockade, we will use force. The whole of the United States Navy is ready to force compliance. Now, చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university.